ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 4 మార్చ్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మనుషులను మేల్కొల్పి వారికి దారి చూపించటం మీ వ్యాపారం. మీరు ఎంత దేహీ అభిమానులుగా అయి తండ్రి పరిచయం ఇస్తారో అంత కళ్యాణం జరుగుతుంది. ప్రశ్న: పేద పిల్లలు ఏ విశేషత ఆధారంపై ధనవంతుల కంటే ముందుకు వెళ్తారు? జవాబు: పేద పిల్లలకు దాన పుణ్యాలు చేయాలనే శ్రద్ధ చాలా ఉంటుంది. పేదవారు భక్తి కూడా చాలా పట్టుదలతో చేస్తారు. సాక్షాత్కారాలు కూడా పేదవారికే జరుగుతాయి. ధనవంతులకు వారి ధనం గురించిన నష ఉంటుంది. వారు పాపాలు చాలా ఎక్కువగా చేస్తారు. అందువలన ధనవంతుల కంటే పేద పిల్లలు చాలా ముందుకు వెళ్తారు. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. మీరు మాతాపితలు, మేము మీ పిల్లలము. ఇది పరంపిత పరమాత్ముని మహిమ. ఇది చాలా స్పష్టమైన మహిమ. ఎందుకంటే వారు రచయిత. లౌకిక తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు రచయితలే. పారలౌకిక తండ్రిని కూడా రచయిత అని అంటారు. బంధువు, సహాయకుడు అని చాలా మహిమ చేస్తారు. లౌకిక తండ్రికి ఇంత మహిమ లేదు. పరంపిత పరమాత్ముని మహిమ భిన్నమైనది. పిల్లలు కూడా జ్ఞానసాగరుడు అని, నాలెడ్జ్ఫుల్ అని మహిమ చేస్తారు. వారి వద్ద జ్ఞానమంతా ఉంది. కానీ ఈ జ్ఞానము శారీర నిర్వహణ కొరకు చదివే చదువు కాదు. వారిని జ్ఞానసాగర్లు, నాలెడ్జ్ఫుల్ అని అంటారు. కనుక వారి వద్ద తప్పకుండా జ్ఞానం ఉంది. అయితే ఏ జ్ఞానము? ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో ఆ జ్ఞానం ఉంది. అందువలన వారే జ్ఞానసాగర్లు, పతిత పావనులు. కృష్ణుణ్ణి ఎప్పుడు పతిత పావనుడు అని, జ్ఞానసాగరుడు అని అన్నారు. కృష్ణుణ్ణి మహిమ పూర్తిగా భిన్నమైనది. ఇరువురు భారతవాసులే. శివబాబాకు కూడా భారతదేశంలోనే మహిమ ఉంది. శివ జయంతి కూడా ఇక్కడే జరుపుతారు. కృష్ణ జయంతిని కూడా ఇక్కడే జరుపుతారు. గీతా జయంతిని కూడా ఆచరిస్తారు. ఈ 3 జయంతులు ముఖ్యమైనవి. ఇప్పుడు మొదటి జయంతి ఎవరిదనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. శివునిదా, కృష్ణునిదా? మనుషులు తండ్రిని పూర్తిగా మర్చిపోయారు. కృష్ణ జయంతిని చాలా ఆడంబరంగా, ప్రేమతో జరుపుకుంటారు. శివ జయంతిని గురించి అంతగా ఎవరికీ తెలియదు. మహిమ కూడా లేదు. శివుడి వచ్చి ఏం చేశారో, వారి జీవిత చరిత్ర ఏమిటో ఇతరులెవరికీ తెలియదు. కృష్ణుని గురించి చాలా విషయాలు రాశారు. గోపికలను ఎత్తుకొని పోయాడు, అది చేశాడు, ఇది చేశాడని రాసేశారు. కృష్ణుని చరిత్రను తెలిపే ఒక ప్రత్యేకమైన మ్యాగజైన్ కూడా వస్తుంది. శివుని చరిత్ర మొదలైనవి ఏవీ లేవు. కృష్ణ జయంతి ఎప్పుడు? గీతా జయంతి ఎప్పుడు? కృష్ణుడు పెద్దవాడైన పిదప కదా జ్ఞానాన్ని వినిపించేది. కృష్ణుని బాల్యంలో అతన్ని ఒక గంపలో ఉంచుకుని నది ఆవలి తీరానికి తీసుకెళ్ళినట్లు చూపిస్తారు. పెద్దవాడైన పిదప రథంపై ఉన్నట్లు స్వదర్శన చక్రం తిప్పుతాడని చూపిస్తారు. 16-17 సంవత్సరాల వయస్సు ఉంటుంది. మిగిలిన చిత్రాలన్నీ బాల్యునివే చూపించారు. అయితే గీత ఎప్పుడు వినిపించారు? అప్పుడే వినిపించి ఉండరు కదా. ఫలానా వారిని తీసుకుపోయారు, ఇలాంటి పని చేశాడు అని రాశారు. ఆ సమయంలో జ్ఞానం శోభించదు. వయసు మళ్ళిన తర్వాత జ్ఞానం వినిపిస్తారు. గీత కూడా కొంత సమయం తర్వాతనే వినిపించి ఉంటారు. ఇప్పుడు శివుడు ఏం చేశారో ఏమాత్రం తెలియదు. అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్నారు. తండ్రి అంటున్నారు, నా చరిత్ర గురించి ఎవరికీ తెలియదు. నేను వచ్చి ఏం చేశాను? నన్నే పతిత పావనుడు అని అంటారు. నేను వచ్చాను అంటే నా చేతిలో గీత కూడా ఉంది. నేను సాధారణ వృద్ధ అనుభవి శరీరంలో వస్తాను. శివ జయంతిని మీరు భారతదేశంలోనే జరుపుకుంటారు. కృష్ణ జయంతి, గీతా జయంతి, ఈ 3 జయంతులు ముఖ్యమైనవి. రాముని జయంతి ఆ తర్వాత జరుగుతుంది. ఈ సమయంలో ఏవైతే జరుగుతున్నాయో అవి తర్వాత పండుగలుగా జరుపుకుంటారు. సత్యత్రేతాయుగాలలో జయంతులు మొదలైనవేవి ఉండవు.
సూర్యవంశం నుండి చంద్రవంశం వారు వారసత్వం తీసుకుంటారు. ఇతరులెవ్వరికీ మహిమ లేదు. కేవలం రాజుల పట్టాభిషేక ఉత్సవం జరుపుకుంటారు. ఈ రోజుల్లో అందరూ జన్మదినాన్ని జరుపుకుంటారు. ఇది సాధారణమైపోయింది. కృష్ణుడు జన్మించాడు. పెద్దవాడైన పిదప రాజ్యపాలన చేశాడు. ఇందులో మహిమ చేసే విషయం ఏదీ లేదు. సత్యత్రేతాయుగాలలో సుఖవంతమైన రాజ్యం నడుస్తూ వచ్చింది. ఆ రాజ్యం ఎప్పుడు ఎలా స్థాపన అయిందో పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. తండ్రి అంటున్నారు, పిల్లలు, నేను కల్పం యొక్క సంగం యుగంలో వస్తాను. కలియుగ అంతిమ సమయంలో పతిత ప్రపంచం ఉంటుంది. సత్యుగ ఆది సమయంలో పావన ప్రపంచం ఉంటుంది. నేను తండ్రినైనందున పిల్లలైన మీకు వారసత్వం కూడా ఇస్తాను. కల్పక్రితం కూడా మీకు వారసత్వం ఇచ్చాను. అందుకే మీరు పండుగ జరుపుకుంటూ వచ్చారు. కానీ పేరు మర్చిపోయినందున కృష్ణుడి పేరు వేసేశారు. అందరికంటే గొప్పవాడు శివుడు కదా. మొదట వారి జయంతి జరిగిన పిదప సాకార మనుషుల జయంతి జరుగుతుంది. వాస్తవానికి ఆత్మలన్నీ పైనుండే క్రిందకు వస్తాయి. నాది కూడా అవతరణే. కృష్ణుడు తల్లి గర్భం ద్వారా జన్మించాడు. పాలన తీసుకున్నాడు. అందరూ పునర్జన్మల్లోకి వచ్చి తీరాలి. శివబాబా పునర్జన్మలు తీసుకోరు, కానీ రావటమైతే వస్తారు కదా. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. బ్రహ్మ విష్ణు శంకరులను త్రిమూర్తులుగా చూపిస్తారు కదా. బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు. ఎందుకంటే శివునికి తన సొంత శరీరం లేదు. వారే స్వయంగా కూర్చుని చెప్తున్నారు, నేను ఇతని వృద్ధ శరీరంలో వస్తాను. ఇతనికి తన జన్మల గురించి తెలియదు. ఇది ఇతని అనేక జన్మల అంతిమ జన్మ. మొట్టమొదట ఇది అర్థం చేయించవలసి వస్తుంది. శివ జయంతి గొప్పదా, శ్రీకృష్ణుని జయంతి గొప్పదా? ఒకవేళ కృష్ణుడు గీతను వినిపించి ఉంటే గీతా జయంతి శ్రీకృష్ణ జయంతి కంటే చాలా సంవత్సరాల తర్వాత కృష్ణుడు పెద్దవాడైన పిదప జరుగుతుంది. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు కదా. కానీ వాస్తవానికి శివ జయంతి తర్వాత వెంటనే గీతా జయంతి జరిగింది. ఈ పాయింట్లు కూడా బుద్ధిలో ఉంచుకోవాలి. పాయింట్లు అయితే అనేకమున్నాయి, రాసుకోకుంటే గుర్తుండవు. ఈ బాబా నాకు చాలా దగ్గరగా ఉన్నాడు. ఈ బాబా నా రథం. అన్ని పాయింట్లు సమయానికి గుర్తు రావటం కష్టమని ఇతను కూడా అంటాడు. అందరికీ ఇరువురి తండ్రుల రహస్యాన్ని తెలపమని బాబా చెప్తున్నారు. శివబాబా జయంతి జరుపుతారు అనగా తప్పకుండా వచ్చి ఉంటారు కదా. యేసుక్రీస్తు, బుద్ధుడు మొదలైన వారు వచ్చి తమ ధర్మాన్ని స్థాపన చేసినట్లు చెప్తారు. వారి ఆత్మ కూడా శరీరంలో ప్రవేశమై ధర్మస్థాపన చేస్తుంది. వారు హెవెన్లీ గాడ్ ఫాదర్, సృష్టి రచయిత కావున వారు తప్పకుండా నూతన సృష్టిని రచిస్తారు. వారు పురాతన సృష్టిని రచించరు. నూతన సృష్టిని స్వర్గమని అంటారు. ఇప్పుడుండేది నరకము. బాబా అంటున్నారు, నేను కల్పం యొక్క సంగం యుగంలో వచ్చి పిల్లలైన మీకు రాజయోగ జ్ఞానాన్ని ఇస్తాను. ఇది భారతదేశపు ప్రాచీన యోగము. ఎవరు నేర్పించారు? శివబాబా. శివబాబా పేరును మాయం చేసేశారు. గీతా భగవానుడు కృష్ణుడు అని అంటారు. అతనికి విష్ణువు అని మొదలైన పేర్లు పెడతారు. శివబాబా రాజయోగం నేర్పించి ఉండినారు, కానీ ఇది ఎవరికీ తెలియదు. శివ జయంతి అని నిరాకార జయంతినే చూపిస్తారు. వారు ఎలా వచ్చారు? వచ్చి ఏం చేశారు? వారు సర్వుల సద్గతి దాత, ముక్తి దాత, మార్గదర్శకులు. ఇప్పుడు సర్వాత్మలకు మార్గదర్శకులైన పరమాత్మ అవసరమై ఉన్నారు. వారు కూడా ఆత్మనే. మనుషులకు మార్గంను చూపించేవారు మనుషులైనట్లు ఆత్మలకు మార్గాన్ని చూపించేవారు కూడా ఆత్మగా ఉండాలి. వారిని సుప్రీం ఆత్మ అని అంటారు. మనుషులందరూ పునర్జన్మలు తీసుకుని పతితులుగా అవుతారు. వారిని పావనంగా చేసి వాపస్ తీసుకెళ్లేది ఎవరు? తండ్రి అంటున్నారు, నేను వచ్చి పావనంగా తయారయ్యే యుక్తి తెలిపిస్తాను. మీరు నన్ను స్మృతి చేయండి. దేహ సంబంధములను వదలమని కృష్ణుడు చెప్పలేడు. అతను 84 జన్మలు తీసుకుంటాడు. అన్ని సంబంధాల్లో వస్తారు. తండ్రికి తన శరీరం లేదు.
మీకు ఈ ఆత్మిక యాత్రను తండ్రి నేర్పిస్తున్నారు. ఇది ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు తెలిపిన ఆత్మిక జ్ఞానం. కృష్ణుడు ఏ ఆత్మలకు ఆత్మిక తండ్రి కాదు. వారు ఆత్మిక తండ్రి కాదు. సర్వాత్మలకు తండ్రిని నేనొక్కరినే. నేనే మార్గదర్శకుడిగా అవుతాను. ముక్తిదాత, మార్గదర్శకుడు, ఆనంద సాగరుడు, శాంతి సాగరుడు, సదా పవిత్రుడు, ఈ పేర్లతో నన్నే పిలుస్తారు. ఇప్పుడు ఆత్మలైన మీకు ఈ జ్ఞానంను ఇస్తున్నాను. తండ్రి అంటున్నారు, ఈ శరీరం ద్వారా మీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను. మీరు కూడా ఈ శరీరం ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. వారు గాడ్ ఫాదర్, వారి రూపాన్ని కూడా తెలిపించారు. ఆత్మ ఎలాగైతే బిందువో పరమాత్మ కూడా బిందువే. ఇది ప్రకృతి సహజం కదా. వాస్తవానికి పెద్ద ప్రాకృతికం ఇదే. ఇంత చిన్న నక్షత్రంలో 84 జన్మల పాత్ర ఇమిడి ఉంది. ఇది ప్రాకృతికం. డ్రామాలో తండ్రికి కూడా పాత్ర ఉంది. తండ్రి భక్తి మార్గంలో కూడా మీకు సేవ చేస్తారు. మీ ఆత్మలో 84 జన్మల అవినాశి పాత్ర ఉంది. దీనిని ప్రాకృతికము అని అంటారు. దీనిని ఎలా వర్ణించాలి? ఎంతో సూక్ష్మమైన ఆత్మ. ఈ మాటలు విని ఆశ్చర్యపడతారు. ఆత్మ నక్షత్రం వలె ఉంటుంది. ఖచ్చితంగా 84 జన్మలు అనుభవిస్తోంది. సుఖం కూడా యాక్యురేట్గా అనుభవిస్తుంది. ఇది ప్రాకృతికం. తండ్రి కూడా ఆత్మయే, కాని వారు పరమాత్మ. వారిలో జ్ఞానం నిండి ఉంది. దానిని పిల్లలకు వినిపిస్తారు. ఇవి నూతన విషయాలు. కొత్తవారు విని వీరి జ్ఞానం ఏ శాస్త్రాలు మొదలైన వాటిలో లేదు అని అంటారు. అయినా కల్పకృతం ఎవరు విన్నారో, వారసత్వం తీసుకున్నారో వారే వృద్ధి చెందుతూ ఉంటారు. సమయం పడుతుంది. ప్రజలు అనేక మంది తయారవుతారు. అది సులభమైనది. రాజులు కావటంలో శ్రమ ఉంది. చాలా ధనాన్ని దానం చేయు మనుషులు రాజకుటుంబంలో జన్మిస్తారు. పేదలు కూడా వారి ధైర్యంను అనుసరించి ఏ దానం చేసినా వారు కూడా రాజులుగా అవుతారు. పూర్తి భక్తులుగా ఉండువారు దానపుణ్యాలు కూడా చేస్తూ ఉంటారు. ధనవంతుల ద్వారా చాలా పాపాలు జరుగుతూ ఉంటాయి. పేదవారిలో చాలా శ్రద్ధ ఉంటుంది. వారు చాలా ప్రీతిగా కొంచెం దానం చేసినా వారికి చాలా ఎక్కువగా ఫలితం లభిస్తుంది. పేదవారు భక్తి కూడా ఎక్కువగా చేస్తారు. దర్శనం ఇవ్వకపోతే మేము గొంతు కూడా కోసుకుంటామని అంటారు. ధనవంతులు అలా చేయరు. సాక్షాత్కారాలు కూడా పేదవారికే జరుగుతాయి. దానపుణ్యాలు కూడా వారే చేస్తారు. రాజులుగా కూడా వారే అవుతారు. ధనవంతులకు అహంకారం ఉంటుంది. ఇక్కడ కూడా పేదలకు 21 జన్మల సుఖం లభిస్తుంది. పేదవారు ఎక్కువగా ఉన్నారు. ధనవంతులు చివర్లో వస్తారు. అంతా ఉన్నతమైన భారతదేశం ఇంత పేదగా ఎలా అయిందో మీకు తెలుసు. భూకంపాలు మొదలైన వాటిలో భవనాలు మొదలైనవన్నీ శిథిలమైపోతాయి. అందువలన పేదలుగా అయిపోతారు. రావణ రాజ్యం మొదలైనందున హాహాకారాలు జరుగుతాయి. మళ్ళీ అటువంటి వస్తువులు ఉండవు. ప్రతి వస్తువుకు కొంత ఆయువు ఉంటుంది కదా. అక్కడ మనుషులకు ఆయువు ఎలాగైతే పెద్దదిగా ఉంటుందో అలాగే భవనాలకు కూడా ఆయువు ఎక్కువగా ఉంటుంది. బంగారంతో, మార్బుల్తో పెద్ద పెద్ద భవనాలు తయారవుతాయి. బంగారు భవనాలైతే ఇంకా ఎక్కువ దృఢంగా ఉంటాయి. నాటకాలలో కూడా చూపిస్తారు కదా. యుద్ధాలు జరిగితే ఇల్లు, భవనాలు కూలిపోతాయి. తుంటాలు తుంటాలుగా విరిగిపోతాయి, మళ్ళీ తయారవుతాయి. వారు నాటకాలలో అలా ముందే తయారు చేసుకుని ఉంటారు. స్వర్గంలో భవనాలు మొదలైనవి తయారు చేయు మేస్త్రీలు ఎలా తయారు చేస్తారో నాటకాల్లో చూపించారు. కానీ అదే భవనాలు మళ్ళీ తయారవుతాయని భావిస్తారు. పోను పోను మీకు అన్నీ సాక్షాత్కారం అవుతాయని వివేకం చెప్తుంది. ఈ విషయాలతో పిల్లలకు ఎలాంటి సంబంధము లేదు. పిల్లలు బాగా చదువుకోవాలి. స్వర్గానికి యజమానులు కావాలి. స్వర్గము, నరకము అనేక మార్లు వచ్చి వెళ్ళాయి. ఇప్పుడు 2 గతించిపోయాయి. ఇప్పుడు ఇది సంగమ సమయము. సత్యుగంలో ఈ జ్ఞానం ఉండదు. ఇప్పుడు పిల్లలైన మీకు పూర్తి జ్ఞానం ఉంది. లక్ష్మీనారాయణులకు ఈ రాజ్యం ఎవరిచ్చారో ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వారు ఈ వారసత్వాన్ని
ఎవరి నుండి పొందారు? ఇక్కడ చదువుకుని స్వర్గానికి యజమానులుగా అవుతారు. మళ్ళీ అక్కడకు వెళ్ళి భవనాలు మొదలైనవి తయారు చేస్తారు. సర్జన్లు కూడా పెద్ద పెద్ద ఆసుపత్రులు నిర్మిస్తారు కదా. పిల్లలైన మీకు తండ్రి ప్రతిరోజు మంచి మంచి పాయింట్లు వినిపిస్తున్నారు. మనుషులను మేల్కొల్పటం, వారికి మార్గదర్శన చేయటం మీ కర్తవ్యం. తండ్రి కూర్చుని ఎంతో ప్రీతిగా అర్థం చేయిస్తున్నారు. దేహాభిమానం పనికిరాదు. తండ్రికి ఎప్పుడూ దేహాభిమానం ఉండదు. దేహి అభిమాని కావటంలోనే శ్రమ కలుగుతుంది. ఎవరైతే దేహి అభిమానులుగా అయ్యి తండ్రి పరిచయం ఇస్తారో వారు అనేక మందికి కళ్యాణం చేస్తారు. మొదట దేహాభిమానం రావటం వలన ఇతర వికారాలన్నీ వచ్చేస్తాయి. జగడాలాడటం, పోట్లాడటం, నవాబుతనం చూపించటం మొదలైనవన్నీ దేహాభిమానం. ఇది రాజయోగమే, అయినా చాలా సాధారణంగా ఉండాలి. చిన్న విషయంలో కూడా అహంకారం వచ్చేస్తుంది. ఫ్యాషన్గా ఉండే గడియారం చూస్తూనే అది కావాలని మనసులో కోరిక కలుగుతుంది. ఆలోచనలు వస్తూ ఉంటాయి. దీనిని కూడా దేహాభిమానం అనే అంటారు. మంచి శ్రేష్టమైన వస్తువు అయితే చాలా సంభాలన చేయాల్సి ఉంటుంది. ఆ వస్తువు పోతే రకరకాల ఆలోచనలు వస్తాయి. చివరి సమయంలో ఏది గుర్తుకు వచ్చినా పదవి తగ్గిపోతుంది. ఇవన్నీ దేహాభిమానపు అలవాట్లు. సర్వీస్కు బదులుగా డిస్సర్వీస్ కూడా చేస్తారు. రావణుడు మిమ్మల్ని దేహాభిమానులుగా చేశాడు. బాబా ఎంతో సాధారణంగా ఉన్నారో చూడండి. ప్రతి ఒక్కరూ సర్వీస్ గమనించబడుతుంది. మహారథులైన పిల్లలు ప్రత్యక్షమవ్వాలి. మహారథులకే మీరు ఫలానా స్థానానికి వెళ్ళి ఉపన్యసించామని రాస్తారు. ఒకరినొకరు పిలుచుకుంటూ ఉంటారు. కానీ పిల్లల్లో దేహాభిమానం చాలా ఉంటుంది. భాషణం చేయటంలో బాగుంటారు, కానీ పరస్పరంలో ఆత్మీక స్నేహం లేదు. దేహాభిమానం ఉప్పు నీరులా చేసేస్తుంది. ఏ విషయంలోనూ అలగటం, విసుగు చెందటం పనికిరాదు. అందుకే బాబా అంటున్నారు, ఎవరినైనా ఏదైనా అడగాలి అనుకుంటే బాబాను అడగండి. ఎవరైనా వచ్చి బాబా మీకు ఎంతమంది పిల్లలు అని అడిగితే పిల్లలు లెక్కలేనంతమంది ఉన్నారు, కానీ కొంతమంది కుపుత్రులు, కొంతమంది మంచి మంచి సుపుత్రులు ఉన్నారని బాబా చెప్తారు. ఇటువంటి తండ్రికి మీరు ఆజ్ఞాకారులుగా, నమ్మకస్తులుగా తయారవ్వాలి కదా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, దేహాభిమానంలోకి వచ్చి ఎలాంటి ఫ్యాషన్లు చేసుకోరాదు. దేనిపైన ఎక్కువ ఆసక్తి ఉంచుకోరాదు. చాలా చాలా సాధారణంగా వ్యవహరించాలి. సెకండ్ పాయింట్, పరస్పరం చాలా చాలా ఆత్మిక స్నేహంతో వ్యవహరించాలి. ఎప్పుడు ఉప్పు నీరులా అవరాదు. బాబాకు సుపుత్రులుగా అవ్వాలి. ఎప్పుడు అహంకారంలోకి రారాదు. ఈరోజు వరదానము. తమ భాగ్యము మరియు భాగ్య విధాత యొక్క గుణగానం చేసే సదా ప్రసన్న చిత్ భవ. జన్మ తీసుకుంటూనే బ్రాహ్మణ పిల్లలందరికీ కిరీటం, సింహాసనం, తిలకం జన్మసిద్ధ అధికార రూపంలో ప్రాప్తిస్తాయి. కనుక మెరిసిపోతున్న ఈ భాగ్య నక్షత్రాలను చూస్తూ తమ భాగ్యము మరియు భాగ్య విధాత యొక్క గుణగానం చేస్తూ ఉంటే గుణ సంపన్నులుగా అయిపోతారు. తమ బలహీనతల గుణగానం చేయకండి. భాగ్యం యొక్క గుణాలను గానం చేస్తూ ఉండండి. ప్రశ్నలకు దూరంగా ఉండండి. అప్పుడు సదా ప్రసన్న చిత్తులుగా ఉండే వరదానం ప్రాప్తిస్తుంది. అప్పుడు ఇతరులను కూడా సహజంగా ప్రసన్నం చేయగలరు. స్లోగన్: ఎకనామీ మరియు ఎకానమీగా నడవటమే బ్రాహ్మణ జీవితంలో సఫలతకు ఆధారము. అవ్యక్త సూచన: నిశ్చయం యొక్క పునాదిని గట్టిగా చేసుకుని
సదా నిర్భయంగా నిశ్చంతంగా ఉండండి. నిశ్చయము సదా నిశ్చంతంగా తయారు చేస్తుంది. ఎవరైనా నిశ్చంత స్థితిలో ఉండి ఏ కార్యం చేసినా వారు అందులో సఫలమవుతారు. ఎందుకంటే నిశ్చంత స్థితిలో బుద్ధి యథార్థమైన నిర్ణయం చేస్తుంది. యథార్థ నిర్ణయానికి ఆధారము నిశ్చయబుద్ధి, నిశ్చంత స్థితి. ఈ స్థితిలో ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు. అచ్చా, ఓం శాంతి.